టు నంబర్ వన్ న్యూస్. నేను నందిని. టుడే పేపర్ అనాలిసిస్ లో భాగంగా కొన్ని ప్రముఖ పత్రికల్లో నుంచి అంటే వారు ప్రధాన అంశాలుగా ఏమి ప్రచురించారో ఒకసారి మనం అయితే చూసే ప్రయత్నం చేద్దాం రండి. ఇందులో భాగంగా నేనైతే ముందు ఈనాడు పేపర్ అయితే తీసుకోవడం జరిగింది. ఈనాడులో ఇవాళ మెయిన్ అంశాలుగా ఏమిచ్చారు అనేది ఒకసారి చూద్దాం. పోలవరానికి సహకరించండి. రెండో దశకు 32,000 కోట్లు కేటాయించండి. గోదావరి జల వివాదంపై ట్రైబ్యునల్, రాజధాని అమరావతికి చట్టబద్ధత. రాష్ట్రానికి ప్రత్యేక సాయం, ప్రోత్సాహక నిధులు. బెంగళూరు చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్ కు తిరుపతిలో అనుసంధానం. కేంద్రానికి సీఎం చంద్రబాబు వినతులు. ఢిల్లీలో 7 కేంద్ర మంత్రులతో భేటీ. సో మనందరికీ తెలిసిందే, పోలవరం ప్రాజెక్ట్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎన్నో సంవత్సరాల నుంచి అది ఇంకా నడుస్తూనే ఉంది. తర్వాత ప్రభుత్వం మారటం, తర్వాత మళ్ళీ ఇదే ప్రభుత్వం రావటం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పోలవరం పైన ప్రత్యేక దృష్టి సారించాలని అయితే చెప్పుకోవచ్చు. అయితే గతంలో కూడా ఈ పోలవరానికి కొంత నిధులైతే మంజూరైనయి. అయితే అవి మొత్తం కూడా ఆ టైంలో ఖర్చు అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా కొంత అదనంగా ఇంకా 32,000 కోట్ల రూపాయలు అయితే కావాలి అంటూ కూడా సీఎం చంద్రబాబు అయితే ఇక్కడ జరిగిన సమావేశంలో అయితే మాట్లాడడం జరిగింది. సో దీనికి సంబంధించి హోంశాఖ మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే భేటీ అయినట్లుగా కూడా కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఈ చిత్రంలో చూస్తున్నారు కదా. అయితే నిర్మలా సీతారామన్, అలాగే రామ్మోహన్ నాయుడు, చంద్రశేఖర్, పయ్యావుల, ఉదయ్ శ్రీనివాస్, శ్రీకృష్ణ దేవరాయలు మొత్తం కూడా నిర్మలా సీతారామన్ ని కలిసి ఆవిడకైతే ప్రతిమనైతే ఇచ్చిన సందర్భాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా అతి త్వరలో పోలవరం ప్రాజెక్ట్ అనేది పూర్తి అవుతుందని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రజలు అయితే మరీ ముఖ్యంగా కోరుకుంటున్నారు. సో చూద్దాం ఇంకా ఎంత టైం తీసుకుంటుంది అనేది. రెండో అంశంగా నెయ్యి కల్తీపై ముందే చెప్పిన తీతిథే ల్యాబ్. మనందరికీ తెలిసిందే, తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి లడ్డు ఏదైతే ఉందో అందులో కలిపే నెయ్యిలో కల్తీ జరిగింది అంటూ కొన్ని వ్యాఖ్యలు అయితే మారుమ్రోగుతున్నాయి, చర్చనీయాంశంగా మారినాయి. అయితే దీనికి సంబంధించి ఆ కల్తీ నెయ్యికి సంబంధించి అయితే ఈ రోజు ఇంకొక ఆర్టికల్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేంటనేది ఒకసారి చూద్దాం. సిఎఫ్టిఆర్ఐ కంటే 2.5 నెలల ముందే నిర్ధారణ. భోలేబాబా నుంచి వచ్చిన 5 ట్యాంకర్లలోని నమూనాలు పరీక్షించి కల్తీ గుర్తింపు. అలాగే 2022 మే, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో పరీక్షల నిర్వహణ. కల్తీ నిగ్గు తేలిన భోలేబాబాపై చర్యలే లేవు. అలాగే పైగా అదనంగా సరఫరా ఆర్డర్లు కట్టబెట్టారు. అంటే ఆల్రెడీ భోలేబాబా డైరీలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డూలో కలిపే నెయ్యి కల్తీ జరిగిందని చెప్పి మనకు తెలిసిందే. ఇది ఆల్రెడీ భోలేబాబా డైరీ నుంచి వస్తున్న నెయ్యిలోని ఈ కల్తీ మొత్తం ఉందని తెలిసి కూడా భోలేబాబాపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా మళ్ళీ పైగా ఆయనకే ఇంకా ఆర్డర్స్ మీద ఆర్డర్స్, ఇంకా వేరే నిన్న కూడా మనం చూసాము. ఇంకా తిరుమల దేవస్థానమే కాకుండా ఇంకా వేరే పుణ్యక్షేత్రాల్లో కూడా ఇదే నెయ్యిని సరఫరా చేశారు అంటూ కూడా కొన్ని అంశాలు అయితే వెలుగులోకి వచ్చినాయి. అరెస్ట్ చేయడం పోయి, ఆ డైరీని ఆపేయడం పోయి, ఇంకా వాళ్ళకి ఆర్డర్ల మీద ఆర్డర్లు ఇస్తున్నారు. ఇదేం విడ్డూరమో తెలియట్లేదు అంటూ కూడా ఇక్కడ మెయిన్ వార్తగా అయితే ప్రచురించడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ అసలు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి కల్తీ విషయం అయితే ఇంకా ఎప్పటికీ ఈ కేసు అనేది క్లియర్ అవుతుందో కూడా ఇంకా మనకి అందుచిక్కని పరిణామంగా ఉందని. సో 3వ పేజీలో చూసుకుంటే, కర్రకట్టలేరా అరికట్టలేరా అంటే ఇది పూర్తిగా అర్థమవుతుంది రోడ్లకు సంబంధించిన వ్యవహారం అని. అయితే ఒకసారి ఏంటో చూద్దాం. మానని గాయం. అవినిగడ్డలో దుస్తుల వ్యాపారి కె రమేష్ 2024లో ఇంటర్ చదువుతున్న తన కుమార్తెను విజయవాడలో దింపి తిరిగి వస్తుండగా రాముడుపాలెం కె కొత్తపాలెం మధ్య గుంతలకు కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. రమేష్ అక్కడికక్కడే మృతి చెందగా పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబానికి దుఃఖమే మిగిలింది. అలాగే ఇంకొకటి రొయ్యూరు వద్ద జరిగింది. చెరుకు ట్రాక్టర్ ఢీకొని రేపల్లెలో ఏసీల వ్యాపారి వెంకటేశ్వర్లు ప్రాణాలు విడిచారు. తోట్లవల్లూరు వద్ద ఇంకొకటి జరిగింది. 2 కార్లు ఢీకొని ఒక కారులో మంటలు చెలరేగి విశాఖ న్యాయవాది కన్నుమూశారు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు అసలు రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో మనం అసలు చెప్పుకోవచ్చు. చూడండి ఒకసారి, ఒక వెహికల్ వెళ్తుంటే అసలు ఇంకొక వెహికల్ కి దారే ఉండదు అసలు, అది కూడా గతుకులుగా ఉంది. మీరు ఒకసారి చూడొచ్చు, ఇక్కడ చూడండి. మరి అసలు దీనికి సంబంధించి అధికారులు ఎవరైతే ఉన్నారో మరి వారు ఏం చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. గుంతలతో గతి తప్పుతున్న వాహనాలు. 3 సంవత్సరాల్లో 24 మంది బలి. 3 సంవత్సరాల్లో 24 మంది ఈ వేలో చనిపోయారు అంటే అసలు ఎంత దారుణం అండి. అంటే దీనికి సంబంధించిన అధికారులు అసలు ఏం చేస్తున్నారు? ఇచ్చిన పని
ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నదే మీకు వారికంటూ ఏదో ఒకటి చేస్తారు, మంచి పాలన అందిస్తారు అని కదా. మీకు ఇచ్చిన వర్క్ నే మీరు పూర్తి చేయలేనప్పుడు అసలు మీరు ఆ పదవిలోనే కరెక్ట్ కాదేమో అని కూడా ప్రజలు అభిప్రాయపడుతున్నారు. చూడండి అసలు ఈ రోడ్లేంటి అసలు, ఆ రోడ్లేంటి? ఇఫ్ ఇన్ కేస్ ఇదే రోడ్ లో మీరు జర్నీ చేస్తే మీకు ఏదన్నా అయితే అప్పుడు తీసుకుంటారా యాక్షన్? సామాన్య ప్రజల ప్రాణాలంటే మీకు లెక్కలేదా? ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు మళ్ళీ దీని మీద ఏదో ర్యాలీనో బంద్లో ఇలాంటివి చేస్తారు చూడండి, అప్పుడు మళ్ళీ దీని మీద సరైన చర్యలు అనేది తీసుకుంటారు. చూడండి ఇక్కడ ఇంకొకటి ఇచ్చారు, పెనమలూరు పెదపులిపాక వద్ద అడుగడుగున గుంతలతో ప్రయాణం నిత్యం నరకమే. దీనికి సంబంధించింది, పెద్దపులిపాకకు సంబంధించింది రోడ్డు చూడండి. ఒక బస్సులో ఎంతమంది జర్నీ చేస్తారు? అలాంటిది నిత్యం బస్సులు, లారీలు, వెహికల్స్ వెళ్తూ ఉండే రోడ్డు ఇది. ఇది ఈ రకంగా ఉంటే మరి ప్రయాణం ఎలా చేస్తారు? సామాన్య ప్రజలు ఇందులో రావాలి అంటే ఈ రోడ్లో నుంచి అసలు ఎలా వస్తారు చూడండి. ఇప్పుడు ఈ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, పడిపోతున్నాయి, యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అంటే జరుగుతాయి, మరి రోడ్లు సరిగ్గా ఉండాలి కదా. మనకు రోడ్లు సరిగ్గా లేవు కదా, రోడ్లు సరిగ్గా ఉండాలి కదా. నిధుల కోసం ఎంతసేపు మనం వెంపర్లాడతామే గానీ ఆ నిధులు దేనికి సవ్యంగా ఉపయోగిస్తున్నామో కూడా అసలు మనకి తెలియదు కదా. ప్రజలు గనక దీని మీద నిలదీసి అడిగితే అప్పుడు ప్రతిదీ కూడా రాష్ట్రంలో, దేశంలో కూడా బాగుపడుతుంది. కానీ మన ప్రజలు అడగరు. ఇక్కడ చూసుకోవచ్చు, గత మూడేళ్లుగా 46 ప్రమాదాలు జరిగినాయి, 46 యాక్సిడెంట్స్ జరిగినాయి. అందులో 24 మంది మరణించారు, ఇంకా 53 మంది క్షతగాత్రులయ్యారు. వీరందరికీ కూడా బాధ్యత ఎవరు వహిస్తారు? ఈ రోడ్లు వేసిన అధికారులు ఎవరైతే ఉన్నారో, కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వహిస్తారా? ఈ 46 కుటుంబాలు, ఈ 46 కుటుంబాలకి మీరు బాధ్యత వహించి వాళ్ళ పిల్లలకి పెళ్లిళ్ళు, అలాగే వాళ్ళ చదువులు, ఇంటి పెద్ద దిక్కు కోల్పోతారు. లేకపోతే ఇంట్లో ఆడవారు లేదా పిల్లలు, వాడికి కడుపుకోత మీరు తీర్చగలరా? అయితే ఇలాంటి ప్రమాదాలు మళ్ళీ జరగకుండా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే ఈ రోడ్లకి మంజూరు చేయవలసిన నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని అతి త్వరగా మంజూరు చేసి ఈ రోడ్ల యొక్క పని ఏదైతే ఉందో అది అతి త్వరగా పూర్తి చేయాలని మా నెంబర్ 1 న్యూస్ తరపున మేమైతే కోరుకుంటున్నాం. అయితే ఇప్పుడు మరొక పేపర్ సాక్షిని అయితే తీసుకుందాము. సాక్షి వాళ్ళు ఏం ప్రచురించారనేది కూడా ఒకసారి చూద్దాము. అక్కడ మనం చూసుకునే శివ ఇదేం దారుణం అంటూ ఒక మ్యాటర్ అయితే ఇక్కడ ప్రచురించబడింది. ఇదేంటో ఒకసారి చదువుదాం. శ్రీశైలంలో చంద్రబాబు సర్కార్ ఘోర వైఫల్యం. దేనికి? కనీస సదుపాయాలు కల్పించకపోగా భక్తులపై లాఠీ చార్జా. అంటే నిన్న శ్రీశైలంలో జరిగిన సంఘటన మీ అందరికీ తెలిసిందే. అక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులపై పోలీసులు ఎవరైతే ఉన్నారో లాఠీ చార్జ్ చేసిన దాఖలాలు అయితే అక్కడ జరిగినాయి. అయితే అసలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇంత దుర్మార్గమా అంటూ శివస్వాముల ఆగ్రహం. సరైన ప్రణాళిక లేకే క్యూ లైన్ లో తొక్కిసలాట, రక్షించు శివ అంటూ భక్తుల ఆర్తనాదాలు. గతంలో ఎన్నడూ చూడలేదంటున్న ధార్మిక సంఘాలు. సీఎం, డిప్యూటీ సీఎం బాధ్యత వహించాలంటున్న భక్తులు. తిరుపతి, సింహాచలం, కాశీబుగ్గ తరహాలోనే తొక్కిసలాట. అదృష్టవశాత్తు తప్పిన ప్రమాదం. వరుస ఘటనలు జరుగుతున్న బాబు సర్కార్ నిర్లక్ష్యం. భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ తిరుమల ప్రసాదం పైన నిరాధార ఆరోపణలు. అందుకే బాబు గారి భక్తిపై భక్తులకు సందేహాలు. పుణ్యక్షేత్రాల నిర్వహణే చేత కావడం లేదంటే కనీస అడ్మినిస్ట్రేషన్ తెలియడం లేదనుకోవాలి. ఎల్లో మీడియా ప్రచారం చేస్తున్న సమర్థవంతమైన పాలన అంటే ఇదేనా అని ప్రశ్నిస్తున్న విశ్లేషకులు. శివ భక్తులపై లాఠీ చార్జ్ దుర్మార్గం. భక్తులకు కనీస ఏర్పాట్లు చేయడంలో టీడీపీ సర్కార్ విఫలమైందంటూ జగన్మోహన్ రెడ్డి అయితే ఇక్కడ వ్యాఖ్యలు చేయడం జరిగింది. సనాతన ధర్మం గురించి మాట్లాడే చంద్రబాబు, పవన్ మౌనం వహిస్తే బాధ్యత ఎవరు తీసుకుంటారు? ప్రజలు ప్రశ్నిస్తున్నారు అంటూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అయితే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు ఒకసారి చూద్దాము. సో ఇప్పుడు మొదటి పేజీలో చూసారు కదా, దానికి సంబంధించిన మ్యాటర్ రెండో పేజీలో ప్రచురించారు. అయితే చూడండి, పోలీసులు శివస్వాములపై అలాగే భక్తులపై ఎలా లాఠీ చార్జ్ చేస్తున్నారో చూడండి ఒకసారి. ఇక్కడ ఈ ఫోటోలో చూడండి, శివస్వాములంతా కూడా నుంచుని ఒక ధర్నా లాగా కూర్చుని పోయారనమాట. అసలు ఏంటి ఈ దారుణం, మా మీద ఇలా ఎలా చేస్తారు మీరు అని. అయితే దీనికి సంబంధించిన న్యూసే ఫస్ట్ మెయిన్ హెడ్లైన్స్ గా ఇచ్చారు. ఏంటి అంటే స్వామిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు అయితే వస్తూ ఉంటారు, వాళ్ళని సరిగ్గా ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మీది. వచ్చిన భక్తుల్ని సరిగ్గా చూసుకోలేక, వాళ్ళకి సరైన క్యూ లైన్లు ఇవ్వలేక
ఇవ్వలేకపోవడం అనేది మీ నిర్లక్ష్యం, మీ చేతకానితనం అంటూ కూడా ఇక్కడ ప్రచురించడం జరిగింది. మరీ ముఖ్యంగా శివస్వాముల పైన అలాగే స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చిన వారిపైన లాఠీ చార్జ్ చేయడం అనేది నిజంగా చాలా దారుణమైన విషయం. ఎందుకంటే మాలధారణలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా స్వయంగా దైవ స్వరూపంగా మనమైతే భావిస్తాం మన ఇండియాలో. అలాంటిది వారిపైన లాఠీ చార్జ్ చేయడం అనేది నిజంగానే చాలా దారుణమైన విషయం అని అయితే చెప్పుకోవచ్చు. చూడండి ఎంత కిక్కిరిసిపోయి, అంటే ఇది మహాశివరాత్రి టైం కాబట్టి ఖచ్చితంగా ఈ నెలలో శివాలయాలు ఎక్కడ ఉన్నా గానీ భక్తులు తండోపతండాలుగా అక్కడికైతే తరలి వస్తారు. అది ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో ఇలాంటి టైంలో ఏంటంటే మనమే అన్ని రైట్స్ మన దగ్గర ఉన్నాయి, అన్ని పవర్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి ప్రభుత్వమే తగిన చర్యలు తీసుకోవాలి. ఎంతమంది వస్తారు, ఎవ్రీ ఇయర్ జరిగేదే కదా, ఈ రోజు ఏదో కొత్తగా జరుగుతున్న ప్రోగ్రామ్ అయితే కాదు కదా అది. సో ఇంతమంది వస్తారన్న ఒక ఎస్టిమేషన్ అయితే ఖచ్చితంగా ఆ ఆలయానికి సంబంధించిన అధికారులకైతే ఉంటది కదా. మరి అదంతా తెలుసు కూడా ఎందుకు మరి ఇంత నిర్లక్ష్యం అంటూ ఈ పేపర్ లో అయితే ప్రచురించడం జరిగింది. చూడండి, మహిళలు కూడా ఎంతో మంది ఉన్నారు. శివభక్తులపై లాఠీ చార్జీ దుర్మార్గం అంటే జగన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు నిన్న విషయానికి సంబంధించి ఒకసారి చదువుదో. శ్రీశైలంలో ప్రభుత్వ యంత్రాంగం ఘోర వైఫల్యం, వరుసగా ఆలయాల్లో విషాద సంఘటనలు, ఆలయాలకు వెళ్లే భక్తుల్లో తీవ్ర భయాందోళన, భక్తులకు కనీస ఏర్పాట్లు చేయడంలో టీడీపీ సర్కార్ విఫలమైంది. అలాగే సనాతన ధర్మం గురించి మాట్లాడే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మౌనం వహిస్తే బాధ్యత ఎవరు వహిస్తారు అంటూ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అయితే వ్యాఖ్యలు చేయటం అయితే జరిగింది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను కూడా అంటే కొంత ఓకే అని చెప్పి మనం అనుకోవచ్చు. దేనికి అంటే నిజంగానే లేచిన దగ్గర నుంచి కూడా సనాతన ధర్మం, సనాతని అంటూ విపరీతమైన పోరాటం చేస్తున్న మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు గాని వీటిపైన ఎందుకు సరైన యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? ఇది సరైన టైమే కదా. ఇప్పుడు టెంపుల్ కి ఖచ్చితంగా కూడా ఈ నెల అంతా కూడా భక్తులు వేలాదిగా తరలి వస్తారు. మరి అలాంటి వారికి సరైన మినిమం ఫెసిలిటీ, అది మినిమం ఫెసిలిటీ కదా, ఖచ్చితంగా వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీదే. పైగా మళ్ళీ వాళ్ళని లాఠీతో చార్జ్ చేయడం ఏంటండి, దుర్మార్గం కాకపోతే చెప్పండి. దీనిపైన కూడా ప్రభుత్వం ఖచ్చితమైన చర్యలు అనేది తీసుకోవాలి. అయితే దీనికి సంబంధించి లాస్ట్ ఇయర్ కూడా ఇలానే చాలా జరిగినాయి కదా. సో వాటిని ఇక్కడ ప్రచురించారో అవి కూడా ఒకసారి చదువుదాం. తిరుపతిలో జనవరి 8, 2025 వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల కోసం క్యూ లైన్ లో ఉన్న సమయంలో జరిగిన తొక్కిసలాటలో 6 భక్తులు మృతి చెందారు. టీడీపీ చరిత్రలో ఇలాంటి దుర్ఘటన జరగడం ఇదే తొలిసారి. అలాగే ఇంకొకటి, ఇక్కడ సింహాచలంలో కూడా ఒక సంఘటన జరిగింది. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సింహాచలంలో ఏప్రిల్ 30, 2025 చంద్రోత్సవం సమయంలో నూతనంగా నిర్మించిన నాసి రకం గోడ కూలిపోవడం వల్ల 7 భక్తులు మృతి చెందారు. ఇంకొకటి చూద్దాం. శ్రీకాకుళం జిల్లా లాస్ట్ ఇయర్ జరిగింది కాశీబుగ్గ, అది మనందరికీ కూడా తెలిసిందే, చాలా విషాదకర సంఘటన అని కూడా చెప్పుకోవచ్చు దాన్ని. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో నవంబర్ 1, 2025 కార్తీక ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు మృతి చెందారు. ఇవి కాకుండా ఆలయాల్లో అనేక సంఘటనలు జరుగుతున్నాయి. చూడండి, మృతి చెందిన వారి ఫోటోను కూడా వేశారు ఇక్కడ. సో ఈ సందర్భంగా ఆలయానికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉంటారో ఇంకా మహాశివరాత్రి ఇంకా 4 రోజులు ఉంది కాబట్టి ఖచ్చితంగా రద్దీ ఎక్కువగా, భక్తులు ఎక్కువగా వచ్చే ఆలయాలు ఏవైతే ఉంటాయో తగు చర్యలు తీసుకొని చిన్నపిల్లలకి పాలని, అలాగే వచ్చిన వారికి మంచినీళ్ళని, వచ్చిన భక్తులకు మంచినీళ్ళు అన్ని అలాంటివి కూడా అందజేస్తూ తగు చర్యలు తీసుకోవాలని ప్రజలైతే కోరుకుంటున్నారు. సో చూసారు కదా, ఇది ఈ రోజు పేపర్ అనాలిసిస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.